హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే గుళ్ళో నల్లపూసల కార్యక్రమంలో ఇక అలెక్కి అయితే ఆదిత్యను తన మెడలో నల్లపూసలు వేయమని ఇక ఆదిత్యకు ఆనందికైతే పెద్ద షాక్ ఇస్తుంది. మరి ఇక అలెక్క ఎందుకలా నల్లపూసలు ఇక తన మెడలో వేయమని చెప్పింది ఆదిత్యను అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు అయితే శ్రీను ఎలాగైనా చిలకమ్మను ఇక నాతో పాటు తీసుకురావాలని సునంద ఇంటికి వస్తాడు కదా. ఇక అప్పుడే ఆదిత్య అయితే ఇక అలెక్కకు అన్యాయం జరిగింది మా మమ్మీ వల్ల, మా మమ్మీ యాక్సిడెంట్ చేయడం వల్ల తను ఈ ఇంటికి రావాల్సి వచ్చింది కాబట్టి తన మనసు కోలుకున్న తర్వాత ఇక అలెక్కను బయటకు పంపించేస్తాం, అప్పటిదాకా అలెక్క ఈ ఇంట్లోనే ఉంటుందని ఆదిత్య చెప్పడంతో శ్రీను అయితే వెళ్ళిపోతాడు. ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు, ఎందుకంటే ఇక అలెక్కకు అన్యాయం జరిగింది సునంద వల్ల కాబట్టి తన బాధ్యత సునందదే అని చెప్పి ఆదిత్య అయితే ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకొని అలెక్కను మళ్ళీ ఇంట్లోనే ఉండమని చెప్తాడు. దాంతో ఇక అలెక్క అయితే ఇక ఆదిత్యకు నా మీద జాలి ఉంది కానీ ప్రేమ లేదు, ఎలాగైనా ఆదిని నా సొంతం చేసుకోవాలి అని ఇక జీవనతో మరో ప్లాన్ వేస్తుంది. అలెక్క అయితే ఈరోజు జీవన అయితే ఇక నువ్వు ఆదిత్య కలవాలంటే నేను ఒక ప్లాన్ చెప్తాను అలెక్క, నీకు బావకు ఫస్ట్ నైట్ జరగాలి, అప్పుడే ఇక ఎప్పటికీ నువ్వు ఇంటికి అంకితమైపోవచ్చు, ఆ శ్రీనుగాడు ఎప్పటికీ నిన్ను బెదిరించలేడు అని ఇక ఈ రోజైతే జీవన అలెక్కతో అంటూ ఉంటుంది. ఏంటి జీవన, ఇక ఆదిత్యకు నా మీద ప్రేమ లేదంటే ఇక నాకు ఆదిత్యకు శోభనం జరగాలని చెప్తున్నావు, అది ఎలా జరుగుతుంది? ఇక ఆదికి నా మీద జాలి మాత్రమే ఉంది, ఇక మేమిద్దరం ఇలా కలుస్తామని సునందకు తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది, ఇది ఇక చాలా పెద్ద విషయం, నువ్వేంటి అంత సులువుగా మా ఇద్దరికి శోభనం జరగాలని చెప్తున్నావు అని ఇక అలెక్క అనడంతో ఇక మీ ఇద్దరికి శోభనం జరిగితేనే అందరూ నోరు మూసుకొని ఉంటారు, అంతేకాని ఇక నీ మీద ఆదిత్య జాలి చూపించడం, నువ్వు ఏడవడం ఇవన్నీ ఇంకా ఎన్నాళ్ళు అని ఇక జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది అలెక్కతో. అప్పుడే ఇక అలెక్క అయితే సరే మరి ఇక దానికి ఎలాంటి ప్లాన్ వేశావు ఒక్కసారి చెప్పు నాకు అని ఇక జీవన ప్లాన్ వింటూ ఉంటుంది. అలెక్క అయితే చాలా బాగుంది జీవన, ఎలాగైనా నేను ఇక రేపే ఆదిత్యతో కలిసిపోతాను, ఆదిత్య నేను ఒక్కటవుతాము, ఇక నీ ప్లాన్తో ఇక ఈరోజు నేను ఆదిత్య ఖచ్చితంగా కలిసిపోయేటట్లున్నాము అని ఇక జీవన ప్లాన్కైతే అలెక్క చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆ ప్లాన్ వర్కౌట్ చేయాలని ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది జీవన అలెక్క అయితే. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ సునంద శశికాంత్ అయితే తన కొడుకు కోడలు వేరు రూమ్లో ఉండి ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూ వాళ్ళు ఒకరినొకరు చూసుకోకుండా మాట్లాడుకోకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆదిత్యకు శ్రీనుకు అలెక్కకు పెళ్ళయింది, కావాలని ఆనంది చేసిందని కోపం ఉంటుంది, కానీ ఆనందికి మాత్రం ఆదిత్య మీద ఏ కోపం ఉండదు, కానీ ఆనందిని చూస్తేనే ఆదిత్య చాలా కోపగించుకుంటూ ఉంటాడు. దాంతో ఆనంది ఒక మూలన కూర్చొని ఆదిత్య కోసం ఆలోచిస్తూ ఉంటుంది, ఆదిత్య కూడా ఆనంది కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది చాలా మంచిది, కానీ ఎంతైనా ఆనంది ఒక ఆడదే కదా, తన భర్త ఇంకో అమ్మాయికి ఇలా దగ్గరవుతున్నాడంటే తట్టుకోలేదు కదా, కానీ ఇక తన జీవితం కోసం ఇలా అలెక్క జీవితాన్ని నాశనం చేసింది, ఆనంది ఎందుకు ఇలాంటి పని చేసిందో అని చెప్పి ఇక్కడ ఆదిత్య బాధపడుతూ ఉంటాడు. ఇక సునంద శశికాంత్ అయితే నా కొడుకు కోడల్ని ఏకాంతంగా ఉంచాలి, వాళ్ళిద్దరిని మాట్లాడుకునేలా చేయాలి, ఎలాగైనా ఇక వాళ్ళు కలిసేలా చేయాలి, ఏం చేయాలి అని ఇక వీళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే ఇక శశికాంత్కైతే ఒక ఆలోచన వస్తుంది. సునంద, మనం ఇక ఆదికి ఆనందికి నల్లపూసలు వెయ్యలేదు కదా పెళ్ళైనప్పటి నుండి, కాబట్టి మనం రేపు నల్లపూసల కార్యక్రమాన్ని ఇక వాళ్ళ చేతుల గుండా చేయించాలి, ఇక ఆది ఎలాగైనా ఆనంది మెడలో నల్లపూసలు కట్టేలా చేయాలి, అప్పుడు ఇక వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ చిగురిస్తుంది, ఇక వాళ్ళిద్దరిని దగ్గర చేయడం కోసం మనం ఇక రేపే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం అని ఇక ఇలా అంటూ ఉంటాడు శశికాంత్ అయితే సునందతో. అప్పుడే ఇక సునంద అయితే మంచి ఆలోచన అండి, ఇక పద్మమ్మ సింహాద్రి జ్యోతమ్మ వాళ్ళకు కూడా ఈ విషయం చెప్తే చాలా సంతోషిస్తారు, ఇక రేపే మనం ఈ కార్యక్రమాన్ని చేపడదాం అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక శశికాంత్ అయితే అందరికీ కాల్ చేసి రేపు గుడికి రండి, ఆనందికి ఆదిత్యకు నల్లపూసల కార్యక్రమం ఉంది, పుట్టింటి నుండే ఆ నల్లపూసలు తేవాలని చెప్పి కాల్ చేస్తాడు పద్మమ్మ వాళ్లకు శశికాంత్ అయితే. వాళ్ళు కూడా తన అల్లుడు బిడ్డ ఇలా సంతోషంగా
నల్లపూసల కార్యక్రమం జరుపుకుంటున్నారు. దీంతో ఇక వాళ్ళ మధ్యలో ఉన్న ఎడబాటు మొత్తం పోయి ఇద్దరు కలిసే రోజులు వస్తున్నాయి అనిక అందరూ హ్యాపీగా గుడికి వస్తారు. ఇక ఇప్పుడే సరైన సమయం అని చెప్పి రేపు నల్లపూసల కార్యక్రమం జరుగుతుందని ముందుగానే తెలుసుకున్న జీవనాలెక్కైతే ఎలాగైనా ఈ రోజునైతే నేను ఆదిత్య కలిసిపోవాలి, మా ఇద్దరికి ఫస్ట్ నైట్ జరగాలి అని ఇక చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక ఆదిత్య మత్తు వచ్చేలా ఆ మత్తులో తను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా ఒక పర్ఫ్యూమ్ లాంటిది జీవన తెచ్చి అలిక్యకిస్తుంది. అలిక్య, ఇది నువ్వు ఆనంది ఆదిత్య ఎవరికి కనిపించకుండా వాళ్ళు చూడకుండా ఉన్నప్పుడు నువ్వు ఆదిత్య షర్ట్కి ప్యాంట్కి ఈ పర్ఫ్యూమ్ మొత్తం ఇలా కొట్టేసి రావాలి. ఈ సెంటు ఇక ఆదిత్య ఇక షర్ట్కి ప్యాంట్కి కొట్టేసావనుకో ఇక తను మత్తులోకి వెళ్ళిపోతాడు. ఇక అదే పర్ఫ్యూమ్ వాసనతో నీ రూమ్కి వస్తాడు. నీ రూమ్లో కూడా ఇక నీ బట్టలకు నీ రూమ్ మొత్తం కూడా అదే పర్ఫ్యూమ్ పెట్టు. ఆ వాసన ఇక చాలా బాగుంటుంది. ఆదిత్యకు మతి పోవలసిందే. ఇక ఆ క్లాత్స్ వేసుకున్న ఆదిత్య తప్పకుండా నీ రూమ్కు వస్తాడు. కాబట్టి ఈరోజే నువ్వు ఇక ఆదిత్య షర్ట్కు ప్యాంటుకు ఈ పర్ఫ్యూమ్ కొట్టేసిరా అని ఇక ఈ రోజైతే జీవన ఇలా ఒక పర్ఫ్యూమ్ తీసుకొని అలిక్యకిస్తుంది. అప్పుడే ఇక అలిక్యైతే వర్కౌట్ అవుతుందంటావా జీవన అని చెప్పి ఎవ్వరు చూడకుండా చాటుగా వెళ్ళి ఆదిత్య వేసుకునే ఇక షర్ట్కి ప్యాంట్కి ఆ పర్ఫ్యూమ్ అయితే ఇలా చల్లుతుంది. దాంతో ఇక వెంటనే ఇక అక్క నుండి వచ్చేస్తుంది. ఇక ఆదిత్య తన రూమ్లోకి వచ్చి ఆ స్మెల్ను చూసి ఏంటి అదోలా వస్తుంది స్మెల్, ఈ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం, ఈ పర్ఫ్యూమ్ ఇక్కడెవరు వాడుతున్నారు, ఇది నాకు అలిక్యకు మాత్రమే తెలిసిన పర్ఫ్యూమ్, అంటే అలిక్య ఇక్కడికి వచ్చుంటుందా, ఇక ఆనంది కూడా ఇంట్లో లేదు కదా, ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఈ టైంలో అనిక ఆనంది కోసం వెతుకుతూ ఉంటాడు. ఆనంది అయితే తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. తన నాన్నగారిని ఒకసారి చూసి పలకరించి తన ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి అలాగే రేపు నల్లపూసల కార్యక్రమం ఉందని చెప్పడానికి ఇక ఆనంది అయితే ఈ రోజు నైటే ఇక తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇదే సరైన అవకాశం అని చెప్పి అలిక్య జీవన అయితే ఇలా ఆదిత్యకు ఇక ఇలా పర్ఫ్యూమ్ కొట్టేస్తారు. దాంతో ఇక ఆదిత్య అయితే ఆ పర్ఫ్యూమ్ వాసన పీల్చుకోగానే ఇక తనకు ఏమీ గుర్తుండదు, అసలు ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. ఇక అలా వెంటనే ఇక పర్ఫ్యూమ్ క్లాత్స్ వేసుకొని ఇక అలిక్య రూమ్లోకి వెళ్తాడు తన బెడ్రూమ్ అనుకొని. ఇక అలిక్య అయితే ఒంటరిగా ఇక పడుకుంటుంది. ఏంటి పడుకున్నది ఆనందినా అలిక్యనా అని ఇక చూస్తూ ఉంటాడు. కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు, తనకు ఏమీ అర్థం కాదు. ఇక అంత మత్తుగా ఉంటుంది ఆ పర్ఫ్యూమ్ అయితే. ఇక అప్పుడే ఇక ఏంటి అలిక్య అలా పడుకున్నావేంటి, ఇక లే అలిక్య అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. కానీ అలిక్య మాత్రం యాక్షన్ చేస్తూ ఉంటుంది నిద్రపోయినట్టు. ఇక మత్తులో ఆదిత్య అయితే అలిక్యను గట్టిగా కౌగిలించుకుంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా కౌగిలించుకున్నప్పుడు ఇక వెనుకత నుండి బయట నుండి జీవన చూసి ఇక వీడియో తీస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్గా ఉండడమే మాకు కావాలి. ఈ వీడియో కనుక ఇప్పుడు శ్రీను ఇక ఆనంది చూశారనుకో ఇక వీళ్ళ పని అయిపోతుంది. ఎలాగైనా ఈ వీడియో ద్వారా ఇక చాలా జరగాలి అని చెప్పి ఇక ఇలా ఆదిత్య మతి మర్చిపోయి ఇక అలిక్యతో ఆ రూమ్లో ఈ రోజైతే మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు అలిక్యతో. ఇక అదంతా ఆదిత్యకైతే గుర్తుండదు. కావాలని చెప్పి జీవనాలెక్క ఇలా ప్లాన్తో ఆదిత్యనైతే లొంగ తీసుకుంటారు. ఇక ఆనంది ఇంట్లో లేకపోవడం చాలా ప్లస్ అయిపోతుంది వీళ్ళకైతే. ఇక ఇలా జీవన ఇలా ఒక వీడియో తీసి ఇక పక్కకు వెళ్ళిపోతుంది. తర్వాత డోర్ క్లోజ్ చేస్తుంది. ఇక రూమ్లో ఈరోజు ఇక అలిక్యకు బావగారికి శోభనం జరిగినట్టే, దీంతో ఇక ఆనంది జీవితం నాశనమైనట్టే అని ఇక చాలా హ్యాపీగా ఉంటుంది జీవన అయితే బయట. ఇక అలిక్య జీవన అనుకున్న విధంగానే ఆదిత్య అయితే ఈరోజు అలిక్యకు ఇలా లొంగిపోతాడు. అర్ధరాత్రి కావడంతో ఎవరు కూడా బయట ఉండరు, ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటారు. ఇదే సరైన సమయం అని చెప్పి ఈ రోజైతే ఇలా ఆదిత్యను అలిక్య జీవన ప్లాన్తో ఇలా చేసేస్తారు. తెల్లవారితే ఇక నల్లపూసల కార్యక్రమం అని ఇక అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు. ఇక ఆదిత్య అయితే ఇలా అలిక్య బెడ్రూమ్లో ఉంటాడు. ఏంటి నేను ఇక్కడున్నానేంటి అని ఇక వెంటనే మత్తు కోల్పోయి ఇక ఆదిత్య ఇక తన బెడ్రూమ్లోకి వెళ్తాడు. ఏంటి నేను అలిక్య దగ్గర ఉండడం ఏంటి, అసలు ఏం జరిగింది నైట్ నాకు, అవన్నీ ఏమీ గుర్తులేవేంటి నాకు అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ జీవన అలిక్య అయితే ఫుల్ హ్యాపీ, మనం అనుకున్నట్టే అంతా జరిగింది. ఇక మనం ఇప్పుడు ఏం చేసినా కూడా ఎవరు మనకు అడ్డు చెప్పలేరు, ఎందుకంటే ఇక సరైన సాక్ష్యం మన దగ్గర ఉంది. ఇక ఆదిత్య
నన్ను కావాలనే ఇంట్లో ఉండమని చెప్పాడు. నేనంటే ఆదిత్యకు ఇష్టం. ఈరోజు నాతో ఆదిత్య శోభనం చేసుకున్నాడు అని చెప్పి అందరినీ కూడా బెదిరించవచ్చు. నీ దగ్గర వీడియో సేఫ్గా ఉంది కదా జీవన అనిక అలిక్కైతే అంటూ ఉంటుంది. ఉంది అలెక్య, ఈ వీడియో కోసమే కదా మనం ఇంత తిప్పల పడింది. ఇక ఈరోజు నల్లపూసల కార్యక్రమంలో నువ్వు ఎలాగైనా ఆదిత్యతో నీ మెడలో నల్లపూసలు వేయించుకోవాలి. అప్పుడిక ఆదిత్య నీ సొంతమవుతాడు. ఇక ఆనంది ఇక తనకు ఆదిత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోవాలి. సరేనా? ఇక నేను చెప్పిందంతా గుర్తుంది కదా, ఇక నేను ఎలా చెప్తే నువ్వు అలా మాట్లాడు అక్కడ అని జీవన అయితే ఇలా అలెక్యకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్య అయితే సరే జీవన, నువ్వు ఉన్నావు కదా నాకు అండగా, నేను ఏమైనా చేస్తాను, పద మనం కూడా రెడీ అవుదాం, గుడికి వెళ్దాం అని చెప్పి అందరూ కూడా ఇలా నల్లపూసల కార్యక్రమానికి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటారు. ఇక అక్కడ జ్యోతమ్మ ఫ్యామిలీ, పద్మమ్మ ఫ్యామిలీ, సునంద ఫ్యామిలీ అందరూ కూడా ఇక గుడికి వచ్చి కార్యక్రమం మొదలు పెడుతూ ఉంటారు. అప్పుడే ఇక పంతులు గారైతే ఇక ఏంటమ్మా నల్లపూసలు పుట్టింటి నుండి తీసుకొచ్చారా, ఆ నల్లపూసలు నాకు ఇవ్వండి అమ్మా, దేవుని దగ్గర పెడతాను, తర్వాత ఇక ఎవరు భార్యకు వాళ్ళు వేయాలి అని ఇక ఇలా పూజారి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మమ్మ వాళ్ళైతే ఇలా ఇక నల్లపూసలు పూజారికి ఇస్తాడు. అప్పుడే ఇక అలెక్కైతే ఇలా నా దగ్గర కూడా నల్లపూసలు ఉన్నాయి పూజారి, ఇవి కూడా దేవుని దగ్గర పెట్టండి అని ఇక ఇస్తూ ఉంటుంది అలెక్కైతే. దాంతో ఇక పద్మమ్మకైతే చాలా కోపం వస్తుంది. ఏంటి నీకెందుకు నల్లపూసలు, నీకెవరు కడతారు, ఇక నువ్వు శ్రీను అంటే ఇష్టం లేదని వాడు కట్టిన తాళిని తీసేసావు కదా, మళ్ళీ నల్లపూసలు కట్టించుకోవడం ఏంటి అని ఇక పద్మమ్మ అంటూ ఉండగా, నా మెడలో కట్టేది ఇక శ్రీనుగాడు కాదు, నా ఆదిత్య ఈరోజు నా మెడలో ఈ నల్లపూసలు వేయాల్సిందే అనిక ఇలా అంటూ ఉంటుంది. అలెక్య మాటలు విన్న అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, మా అల్లుడు గారు ఇక నీ మెడలో నల్లపూసలు వేయడం ఏంటి, మేము తీసుకొచ్చిన నల్లపూసలు మా అల్లుడు గారు మా కూతురు మెడలో వేస్తారు, ఇక నీ మెడలో ఎందుకు వేస్తారు ఇవి అనిక చాలా కోపంగా పద్మమ్మ అయితే అలెక్యను అంటూ ఉండగా, ఇక అప్పుడే అలెక్య అయితే వెయ్యాల్సింది ఆదిత్య నా మెడలో, నీ కూతురు మెడలో కాదు, నీ కూతురు మెడలో తాళి మాత్రమే కట్టాడు, కానీ ఇక ఆదిత్య నాకు సొంతమయ్యాడు, నాకు ఆదిత్యకు మధ్య ఫస్ట్ నైట్ జరిగింది, కానీ ఆనందికి ఆదిత్యకు మధ్య అలాంటివి ఫిజికల్గా ఏమీ జరగలేదు, కాబట్టి ఆదిత్య నాకు మాత్రమే సొంతం, ఆనందికి ఎప్పటికీ సొంతం కాదు, ఇక ఇప్పుడు ఆదిత్య ఇది నా మెడలో వెయ్యాల్సిందే, లేకుంటే ఇక నాకు అన్యాయం జరిగిందని చెప్పి నేను ఇక రచ్చరచ్చ చేసేస్తాను అని ఇక గుళ్ళో చాలా గొడవ పడుతూ ఉంటుంది అలెక్య అయితే అందరితో. దాంతో ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి అలెక్య ఏం మాట్లాడుతున్నావు, నేను నీ మెడలో నల్లపూసలు కట్టడం ఏంటి, ఇక నా భార్య మెడలో ఆనంది మెడలో వేస్తాను, నీ మెడలో నేను వేయడం ఏంటి, ఏమైనా మతిపోయిందా, నిన్ను జాలితో ఇంట్లో ఉండమని చెప్పాను, మా అమ్మ చేసిన పొరపాటు వల్ల నీకు అన్యాయం జరిగిందని చెప్పి బాధ్యత నీతో తీసుకొని నిన్ను ఇంట్లో ఉండమని చెప్పాను, అంతేకాని ఇక నిన్ను భార్యగా చేసుకుంటానని ఎలా అనుకున్నావు, ఈ నల్లపూసలు నీ మెడలో నేను వేయడం ఏంటి అనిక కోపంగా ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య నువ్వు నన్ను ఎందుకు ఇంట్లో ఉండమన్నావో నాకు అన్నీ తెలుసు, నైట్ నువ్వు నా రూమ్కి వచ్చావు, నా రూమ్కి వచ్చి ఏం చేశావో నీకు గుర్తులేదా, ఇక అవన్నీ అప్పుడే మర్చిపోయావా, ఎందుకు ఆదిత్య అందరి ముందు నన్ను దోషిని చేస్తావు, ఇక నీ మనసులో నేనున్నానని అందరి ముందు చెప్పేయి, ఈ దేవుడి గుళ్ళో దేవుని సాక్షిగా నువ్వు అన్నీ నిజాలే చెప్పాలి, నిజం చెప్పు, ఇక నువ్వు నైట్ నా రూమ్కి వచ్చి ఏం చేశావు, ఇక నేనంటే నీకు ఇష్టం కాబట్టే కదా ఆనందిని పుట్టింటికి పంపించి నువ్వు నా రూమ్కి వచ్చావు అనిక ఇష్టం వచ్చినట్టు అలెక్య మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఇక అందరూ కూడా షాక్లో ఉంటారు. ఏంటి ఆదిత్య అలెక్య రూమ్లోకి వెళ్ళడం ఏంటి, అసలు ఆదిత్య అలాంటి వాడు కాదు, ఇలా మాట్లాడుతుందేంటి అలెక్య అనిక అందరూ షాక్ అయి చూస్తూ ఉండగా, అప్పుడే ఇక ఆదిత్య అయితే నోర్మయ్య అలెక్య ఏం మాట్లాడుతున్నావు, నేను నీ రూమ్లోకి వచ్చి ఇక మిస్బిహేవ్ చేయడం ఏంటి, నేను ఎప్పటికీ అలా చెయ్యను, ఇక నేను ఆనందితో కలిసి చాలా రోజులుగా ఒకే రూమ్లో ఉంటున్నాము, కానీ నేను అలా చేసేవాడిని కాదు, ఇక నేను అలా చేశానంటే నేను నా మీద నాకే నమ్మకం లేనట్టు ఎందుకు అలా చేస్తాను అనిక చాలా కోపంగా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అలెక్యను. అప్పుడే ఇక అలెక్య అయితే ఇక నువ్వు నా రూమ్కి వచ్చి నీకు ఆనందికి శోభనం జరగలేదని చెప్పి ఇక నాతో శోభనం చేసుకున్నావు అనిక అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్యను. అది విన్న ఆదిత్య అయితే చాలా కోపంగా అలెక్య చెంప పగలగొడుతూ
కొడతాడు. నోరు ముయ్యాలెక్క, గుళ్ళో ఆ మాటలేంటి, నేను అలాంటి నీతి తక్కువ పని చెయ్యలేదు, ఇక నువ్వు నాకు కోపం తెప్పించకు, నిన్ను జాలితో ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు సరైన విధంగానే బుద్ధి చెప్పావు, ఇక నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఇక ఇలా అలిక్యను చాలా కొడుతూ ఇక వెళ్ళిపో అని మెడపట్టుకొని గెంటేస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక జీవన, ఇక నేను చెప్పింది నిజమా అబద్ధమా, ఒక్కసారి ఇక నీ దగ్గర ఉన్న ఆ వీడియో తీసుకొచ్చి వీళ్ళందరికీ చూపించు అని ఇక జీవనను అంటూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే అలిక్యకు ఆ వీడియో ఇస్తుంది. ఆ వీడియో ఇక ఆదిత్య చూసేస్తాడు. ఇక ఆదిత్య చాలా ప్రేమగా అలిక్య దగ్గరికి వచ్చి అలిక్యను ఇలా గట్టిగా హగ్ చేసుకోవడం, ఇక అలిక్య దగ్గర కూర్చొని మాట్లాడడం, నైట్ జరిగినవి కొన్ని ఇక వీడియో తీస్తుంది కదా జీవన, ఆ వీడియో ఇక అలిక్య ఆదిత్య ముందు పెడుతుంది. అది చూసిన ఇక ఇంట్లో వాళ్ళందరూ ఆదిత్య షాక్లో ఉంటారు. ఏంటి ఇదంతా ఎలా జరిగిందో నాకేమీ తెలియదు, నాకు ఏమీ గుర్తులేదు, ఇదంతా ఈ అలిక్య జీవన కలిసి ఏదో ప్లాన్తో నన్ను ఇలా చేశారు, అంతేకాని నేను అలిక్య రూమ్కి అలిక్య మీద మనసు పడి ఇలా చెయ్యడానికి నేను వెళ్ళలేదు అని ఇక చాలా ఏడుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంద్కి అర్థమవుతుంది, ఇక నువ్వు ఎన్ని చెప్పినా నా భర్త గురించి నమ్మను అలిక్య, నువ్వు జీవన ఇదంతా కావాలనే చేసుంటారు, నేను ఇంట్లో లేను కదా అని చెప్పి ఇక నా భర్తను మీరు లొంగ తీసుకోవడానికి ఏదో ప్లాన్ వేశారు, నాకు అర్థమైంది, ఇక తన మనసులో నువ్వు లేనప్పుడు ఎందుకు నా భర్త వెంట అలా పడుతున్నావు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అలిక్యను. ఆదిత్య మనసులో నేనున్నాను, అందుకే కదా నన్ను ఇంట్లో నుంచి పంపించడం ఇష్టం లేదని నువ్వు శ్రీను ఎంత గొడవ చేసినా కూడా నన్ను ఇంట్లోనే ఉండమని చెప్పారు, ఇంకా మీకు అర్థం కావట్లేదా అని ఇక ఇలా అలిక్య అంటూ ఉండగా, లేదు అలిక్య, నేను ఇంట్లో ఉంచడమే నేను చేసిన తప్పైతే ఇక నన్ను క్షమించి నువ్వు వెంటనే ఇక నుండి నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో, నీ మీద జాలితోనే ఇక నువ్వు ఏమైపోతావో, బయటకు వెళ్తే చచ్చిపోతానని బెదిరిస్తున్నావు కదా, ఇక నిజంగానే నా వల్ల ఒక ప్రాణం పోతుందేమో అని జాలితోనే నిన్ను ఇంట్లో ఉండమని చెప్పాను, కానీ నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు, నా మీద ఇక లేనిపోని నిందలు వేసి ఆనంది ముందు నన్ను దోషిని చేయొద్దు, ఇక ఈ 3 ఫ్యామిలీల ముందు నన్ను ఇలా దోషిగా నిలబెట్టొద్దు అలిక్య అని ఇక చాలా ఏడుస్తూ ఉంటాడు. ఈ రోజైతే ఆదిత్య అలిక్య చేసిన పనికైతే, లేదు ఆదిత్య, నీ వల్ల ఈరోజు నాకు ఇలా జరిగింది, చాలా అన్యాయం జరిగింది, ఒకప్పుడు ప్రేమించావు, ఇప్పుడు ఇక శోభనం జరిగింది మన ఇద్దరికి, ఇంకా నన్ను వదిలేసి నువ్వు ఆనందితో సంతోషంగా ఉంటానంటే నీకు ఖచ్చితంగా నా వల్ల శిక్ష పడాల్సిందే, ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావా ఆదిత్య అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది. గుళ్ళో అలిక్య అయితే అందరి ముందు, సునంద, పద్మమ్మ, జ్యోతి అయితే చాలా కోపంగా, అలిక్య క్యారెక్టర్ ఇలా ఉందేంటి, ఇక ఇష్టం లేదని చెప్పినా కూడా ఆదిత్య వెంట అలా పడుతుంది, అసలు ఏంటి అలిక్య, ఆ రోజు ఆనంది కాపాడి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు, తన మంచితనమే ఈరోజు తనకు శత్రువులాగా ఇలా మారిపోయింది దివ్య అని చెప్పి అందరూ కూడా ఇలా ఇక ఆనంది వైపు చాలా జాలిగా చూస్తూ ఇక అలిక్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక ఈ నల్లపూసల కార్యక్రమాన్ని ఆపేద్దాం, ఎవరి మెడలో నల్లపూసలు కట్టాల్సిన అవసరం లేదు, దీన్ని మొత్తం కూడా చెడగొట్టింది అలిక్య జీవన, కావాలని చెప్పి ఆదిని ఏదో చేశారు, తను ఇలా మత్తులోకి దింపేసి తనతో ఇలా చేయించుకున్నారు, ఇక వీళ్ళు ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళో ఈరోజు మనకు అర్థమైంది, కాబట్టి ఆది కూడా అలిక్య గురించి నిజం తెలుసుకున్నాడు, ఇప్పటికైనా ఇక నువ్వు అలిక్యను వదిలించుకోవాలిరా, మన ఇంట్లో నుంచి అలిక్యను పంపించేయాలిరా, ఇక చూసావు కదా నువ్వు చెయ్యని నేరం కూడా చేశావని చెప్పి నీ మీద ఇలా లేనిపోను నిందలు వేసి ఇక తన వల్ల నువ్వు ఎంత ట్రబుల్ అవుతున్నావో ఇప్పటికైనా అర్థమైందారా, నీ మంచి కోసమే అలిక్యను ఇంట్లో నుంచి పంపించమని శ్రీను, ఆనంది, నేను ఎంతోగాని చెప్పాము, అయినా కూడా వినకుండా ఈరోజు ఇంట్లో పెట్టుకొని ఇక నీ పరిస్థితి ఎలా తెచ్చుకున్నావో నీ అంతట నువ్వే చూసావు కదా, ఇప్పటికైనా బుద్ధి వచ్చింది కదా, ఇక వెళ్ళమని చెప్పు అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య అయితే, అలిక్య, ఇక నువ్వు నా కళ్ళ ముందు ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ అలిక్య మాత్రం లేదు, ఇక నువ్వు కావాలని చెప్పి నా జీవితంతో ఇలా ఆట ఆడుకున్నావు, నువ్వు, మీ అమ్మ, ఆనంది అందరూ కూడా నాకు అన్యాయం చేశారు, మిమ్మల్ని అందరినీ వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను, ఈ వీడియో ఇక నేను పబ్లిక్కు షేర్ చేసి పోలీసులకు చూపించి నీకు, మీ అమ్మకు సరైన విధంగా శిక్ష వేసి ఇక మిమ్మల్ని పోలీసులకు పట్టించి మీ కుటుంబం పరువు, గౌరవం అన్నీ తీసేస్తాను, ఇక సంఘంలో మీకు గౌరవ మర్యాదలు లేకుండా చేస్తాను, నన్ను ఇంత మోసం చేస్తావా, ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్న ఆదిత్యను
నేను సంతోషంగా ఎలా ఉండనిస్తాను? ఇక ఉండనిచ్చే ఛాన్సే లేదు. ఇక మర్యాదగా ఇక నువ్వు నల్లపూసలు వేసి నీ భార్యగా నన్ను ఇంటికి తీసుకెళ్తే ఇలాంటి గొడవలు జరగవు. కానీ కాదు కూడదని నన్ను పంపించాలని చూస్తే మాత్రం ఇక నేను ఊరుకోను. నేను రంగంలోకి దిగి నేను చేయాల్సిన పనులన్నీ చేసేస్తాను అని ఇక ఈ రోజైతే ఆ వీడియో చూపించి అందరినీ బెదిరిస్తూ ఉంటుంది అలెక్కైతే. దాంతో ఇక సునంద, శశికాంత్, ఆదిత్య అయితే ఏంటి నిజంగానే పబ్లిక్ మొత్తాన్ని కూడా ఇది చూపించి మా కుటుంబం గౌరవం మర్యాద లేకుండా చేస్తుందా ఏంటి అలెక్య? దీన్ని ఇంట్లో పెట్టుకొని మేము ఎంత పెద్ద తప్పు చేశామో ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని ఇక అందరూ కూడా అలెక్య ఇచ్చిన షాక్ అయితే గందరగోళంగా ఉంటారు ఇక గుళ్ళో. అప్పుడే ఇక ఆనంది అయితే ఏం చేయాలి, ఇక నా భర్తను ఇప్పుడు అలెక్య నుండి ఎలా కాపాడుకోవాలి అని ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఇక శ్రీను ఎంట్రీ ఇస్తే ఇక అలెక్యకు సరైన విధంగా బుద్ధి చెప్పాలంటే జీవనకు అలెక్యకు శ్రీను ఎంట్రీ ఇవ్వాల్సిందే. శ్రీను ఎంట్రీతో మరి ఇక అలెక్య పరిస్థితి ఎలా కాబోతుందో చూడాలి. ఖచ్చితంగా శ్రీను ఎంట్రీ ఇస్తేనే ఆనంది, ఆదిత్య కలిసి ఉంటారు. మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపి ఇక ఈ చిలకమ్మ బలుపు పొగరు అణచాలంటే కేవలం శ్రీను వల్ల మాత్రమే అవుతుంది. చూద్దాం మరి చివరి క్షణంలో శ్రీను వచ్చి ఆ నల్లపూసలు ఇక అలెక్య మెడలో కట్టి ఇక ఆనంది మళ్ళీ ఇక ఆదిత్య ఇద్దరు కూడా సంతోషంగా నల్లపూసల కార్యక్రమం మొదలు పెడతారు అనిపిస్తుంది. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందన్నది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.